స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని ఈ మధ్య కాలంలో చాలా మంది చూస్తున్నాం. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువైపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ళకి కూడా కొంతవరకు నాలెడ్జ్ ఉంటుంది. బట్ సమ్‌టైమ్స్ రిస్క్ అంటూ ఉంటాము. లేదా కొన్నిసార్లు లాభాలు, నష్టాలు ఉండడం వల్ల ఆ! ఓకే. సరే ఇంకా మిగతా కొంతమందికి అసలు స్టాక్‌కి సంబంధించి నాలెడ్జ్ ఉండదు. ఆ! వాళ్ళు ఎలా పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నప్పుడు ఒక మార్గం ఈటీఎఫ్ అనుకోవచ్చేమో. అవును. అవును. సో, మరి నిజంగా ఈటీఎఫ్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా? యాహ్! సో, బేసికల్‌గా మనం ఈటీఎఫ్ అనంగానే చాలామందంటే ఈక్విటీ మార్కెట్ మాత్రమే అనుకుంటారండి. హ్మ్. యాక్చువల్‌గా ఈటీఎఫ్ అంటే ఎక్స్‌చేంజ్‌లో ట్రేడ్ అవుతున్న ఫండ్స్ అనమాట అవి. ఆహా! సో, ఓకే. బేసికల్‌గా ఎక్స్‌చేంజ్‌లో స్టాక్ లాగా ట్రేడ్ అవుతున్న ఫండ్స్. హుహుహు. అంటే పేరులో ఫండ్ ఉంది గదా! అంటే ఒక స్టాక్ కాదు. హ్మ్. అంటే బాస్కెట్ ఆఫ్ ది సెక్యూరిటీస్. ఓకే. రైట్. ఆ! ఆ! ఇప్పుడు సపోజ్ నిఫ్టీ 50 అన్నాం అనుకోండి. హ్మ్. అందులో 50 స్టాక్స్ ఉన్నాయి. హ్మ్. హ్మ్. అంటే ఎన్ఎస్ఈలో ట్రేడ్ అవుతున్న టాప్ 50 కంపెనీస్‌ని మనం నిఫ్టీ 50 అంటున్నాం. హ్మ్. అంటే అందులో 50 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి సేఫ్టీ ఎక్కువొస్తది బై డిఫాల్ట్. సో, ఒకటే కంపెనీ కన్నా గూడా ఒక రకరకాల ఆ! ఒకటే కంపెనీలున్నప్పుడు కంపెనీలో ఉంటే ప్రాబ్లమ్ ఏమవుద్దంటే, ఆ కంపెనీ జీరోకెళ్ళిపోతున్న ఆ విషయం మనకు తెలీదు. ఓకే. ఆహాహా! కానీ ఈటీఎఫ్స్‌లో గాని, ఇండెక్స్ ఫండ్స్‌లో గాని, మ్యూచువల్ ఫండ్స్‌లో గాని ఏం చేస్తారంటే బ్యాక్‌గ్రౌండ్‌లో హ్మ్. రీబాలన్సింగ్ అనే కాన్సెప్ట్ ఉంటది. హ్మ్. రీబాలన్సింగ్ అంటే ఎవ్రీ 3 మంత్స్ లేదా 6 మంత్స్‌కి ఒకసారి ఆ థీమ్ తగ్గట్టు రీబాలన్స్ చేస్తా ఉంటారు. హ్మ్. హ్మ్. ఆ రీబాలన్సింగ్ అప్పుడు వీక్ స్టాక్స్ అన్ని తీసేస్తా ఉంటారు బై డిఫాల్ట్. హుహుహు. హ్మ్. అప్పుడు ఎవ్రీ 6 మంత్స్‌కి వీక్ స్టాక్స్ అన్ని బయటికి తీస్తున్నప్పుడు, స్ట్రాంగ్ స్టాక్స్‌తో ఫిల్ చేస్తున్నప్పుడు హ్మ్. థీమ్ ఎప్పుడు బాగా కొంత ఉంటుందన్నమాట. స్ట్రాంగ్‌గానే స్ట్రాంగ్‌గా ఉంటుందనుకోవచ్చు. ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం గనక నిఫ్టీ 50 అన్నామనుకోండి. హ్మ్. సింపుల్ చెప్పాలంటే ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీ స్టాక్ నేమ్ అని నిఫ్టీ 50 అంటాం. హ్మ్. దాన్ని మీరు ఈటీఎఫ్ లాగా తీసుకోవచ్చు. ఇండెక్స్ ఫండ్ లాగా తీసుకోవచ్చు. హుహు. హ్మ్. ఒకవేళ నేను దాన్ని ఈటీఎఫ్ లాగా కానీ లేదా ఇండెక్స్ ఫండ్ లాగా తీసుకుంటే నాకెంత రావచ్చంటే 30 సంవత్సరాలయింది అది స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు. హ్మ్. ఓకే. ఆ! 95లో స్టార్ట్ అయింది. నవంబర్ 30థ్ 1995లో. హ్మ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనం 2026లో ఉన్నాం. 31 ఇయర్స్‌లోకొచ్చాం. హుహు. ఇన్ని సంవత్సరాల మీద యావరేజ్ రిటర్న్స్ మీకు 13% వస్తుంది. ఓకే. 13. ఆహా! లాస్ అనే కాన్సెప్ట్ లేదు. లాస్ ఉండదసల. లాస్ ఉండదు. ఆహా! బట్ 13% వస్తుంది. హ్మ్. మీరు గనక ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతున్నారనుకోండి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా హ్మ్. ఇంకా 2, 3% ఎక్స్‌ట్రా వస్తది. ఎందుకంటే హుహుహు. పడ్డప్పుడు ఎక్కువ కొంటాం కదా యూనిట్స్. అట్లా రైట్. అట్లా రైట్. చేయటం వల్ల ఆ! అంటే మీకు ఎవరికైనా సరే ఒక 15, 16% చాలు నాకు రిస్క్ వద్దు అనుకుంటే బ్లైండ్‌గా స్టాక్ మార్కెట్ గురించి ఎలాంటి నాలెడ్జ్ లేనోళ్ళు కూడా హ్మ్. ఈ నిఫ్టీ 50ని ఈటీఎఫ్స్‌లా? ఈటీఎఫ్ లాగా ఇండెక్స్ ఫండ్‌లా తీసుకోవచ్చు.